ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నైన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే 2025 ఫిబ్రవరి లేక మార్చిలో జరిగేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తారో అండ్ ప్రస్తుతం నైన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్లో నైన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా ఉంది, చాలా గందరగోళంగా ఉంది. దానికి బేసికలీగా ఇప్పటి వరకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇవ్వట్లేదు. చాలా ప్రశ్నలకి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్ల. అయితే దాంట్లో పాయింట్ 1 ఏంటంటే సిలబస్కి సంబంధించి. సిలబస్ అనేది ఎన్సీఈఆర్టీ బుక్స్ ఇస్తారా లేక స్టేట్ బుక్స్ ఇస్తారా అనే దాని మీద అయితే చివరికి నిన్న శుక్రవారం రోజు ఒక క్లారిటీతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అదేంటంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ అంటే సిబిఎస్ఈ బుక్స్ని కొంత మోడిఫై చేసేసి బైలాంగ్వేజువల్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ వెర్షన్లో టెక్స్ట్ బుక్స్ని ప్రింట్ చేసి రిలీజ్ చేసింది. ఇక టెక్స్ట్ బుక్ విషయానికి వస్తే ఒక క్లారిటీ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే అంటే ఈ రాష్ట్రంలో 10th క్లాస్ రాబోతున్నటువంటి విద్యార్థులు సిబిఎస్ఈ బోర్డు కింద రాబోతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తారా లేక స్టేట్ బోర్డు క్రిందనే ఎగ్జామ్స్ రాస్తారా అనే దాని మీద క్లారిటీ లేదు. ఒకవేళ ఈ విద్యార్థులు స్టేట్ బోర్డు కింద ఎగ్జామ్స్ రాసినట్లయితే వాళ్ళ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ విద్యార్థులకు 50 మార్క్స్ చొప్పున 2 పేపర్లు కండక్ట్ చేస్తారా లేక సింగిల్ పేపర్ 100 మార్క్స్ కండక్ట్ చేస్తారా అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్టేట్ బోర్డు కనుక ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్లయితే అసలు మొత్తం ప్రాసెస్ ఎలాగుంటుంది? అకాడమిక్ ఇయర్ మనకు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ జూన్ నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి అకాడమిక్ ఇయర్లో మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా అధికారులకే ఒక క్లారిటీ అయితే లేదు. అయితే ఇక రెండో విషయం ఏంటంటే అలా కాకుండా ఈ 9th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సిబిఎస్ఈ ప్యాటర్న్ క్రింద సిబిఎస్ఈ బోర్డు ఆధీనంలో వీళ్ళు గనక పబ్లిక్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటే వీళ్ళకి ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ అయితే మార్చిలో స్టార్ట్ అవుతాయి లేకపోతే ఏప్రిల్లో స్టార్ట్ అవుతాయి. ఈసారి అంటే 2024 మాత్రమే మార్చిలో జరిగాయి, ప్రతిసారి కూడా ఏప్రిల్ మేలో జరుగుతాయి. ఎలక్షన్ కారణంగా ముందు జరిగాయి. కానీ సిబిఎస్ఈ ప్యాటర్న్లో సిబిఎస్ఈ బోర్డు ఆధీనంలో ఎగ్జామ్స్ అయితే మనకు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి నుంచి మార్చి 15, మార్చి 20 వరకు జరుగుతాయి. సో కానీ మన విద్యార్థులు అంటే ప్రస్తుతం 9th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు సిబిఎస్ఈ బోర్డులో చదవాలా స్టేట్ బోర్డులో చదవాలా అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఒక క్లారిటీ అయితే తీసుకోవాలా. ఒకవేళ సిబిఎస్ఈ ప్యాటర్న్లో చదవాలి అంటే ఇప్పటికే 9th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళకి సిలబస్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఈ సమ్మర్ వెకేషన్కి వెళ్లే ముందు 1/4 సిలబస్ అనేది కంప్లీట్ చేస్తే విద్యార్థులకి కంఫర్ట్గా ఉంటుంది. కానీ రాష్ట్ర విద్యాశాఖ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వనందువలన చాలా ప్రభుత్వ పాఠశాలలో అయితే ఇంకా 9th క్లాసే జరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలలో అయితే 9th క్లాస్ జరుగుతుంది, ప్రైవేటు పాఠశాలలో అయితే ఇక వాళ్ళకైతే వాళ్ళ ఇష్టానుసారంగా 9th క్లాస్ చెప్పుకుంటున్నారు, 10th క్లాస్ చెప్పే పాఠశాలలో 10th క్లాస్ చెప్తున్నాయి. అయితే మొత్తానికి చాలా చాలా సఫర్ అయ్యేటటువంటి బ్యాచ్ ఏదైనా ఉంది అంటే ఈ 2025 10th క్లాస్ బ్యాచ్. వీళ్ళు పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏ ప్యాటర్న్లో ఉంటుంది, ఏ బోర్డు కండక్ట్ చేస్తుంది అనే దాని మీద క్లారిటీ లేదు. ఈ క్లారిటీ రావాలి అంటే ఎలక్షన్స్ అవ్వాలి, వచ్చేటటువంటి కొత్త ప్రభుత్వం దీని మీద డిసిజన్ అయితే తీసుకుంటుంది. ఒకవేళ మళ్ళీ జగన్ ప్రభుత్వం గనక అధికారంలో వస్తే అప్పుడు ఏదైతే విధానం ఇంప్లిమెంట్ చేయబోతున్నారో దాన్ని కంటిన్యూ చేసే అవకాశం 100% ఉంది. అలా కాకుండా ప్రభుత్వం మారితే అప్పుడు ఈ ప్రాసెస్ కూడా మారేటటువంటి అవకాశం ఉంది. అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఈ రాబోతున్నటువంటి ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులకి ఎస్పెషల్లీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులకి క్లారిటీతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుంచే ఇస్తే వాళ్ళు సరైనటువంటి విధానంలో ప్రిపేర్ అవుతారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు. సో ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.